హలో అండి. నిన్న నైట్ ఇంట్లో బోర్ కొడుతుంది అనేసి మా వారిని నెక్లెస్ రోడ్ అయితే తీసుకెళ్ళమనేసి అడిగాను. మీకు ఎప్పుడు మార్నింగ్ షార్ట్స్లో చూపిస్తూ ఉంటాను కదండి నేను మన తెలంగాణ సెక్రటేరియట్ ఎలా ఉంటుంది అనేసి. ఈరోజు వచ్చేసి నైట్ టైం ఎలా ఉంటుందో వ్యూ అయితే మీకు చూపించేస్తాను చూడండి. ఇదంతా వచ్చేసి మనకు బ్యాక్ సైడ్ అనమాట. బ్యాక్ సైడ్ మనకు చర్చ్, మసీదు, అలానే ఒక గుడి కూడా ఉంటుంది కదా. ఎప్పుడు ఫ్రంట్ సైడే చూపిస్తూ ఉంటాను కానీ బ్యాక్ సైడ్ అయితే చూపించలేదు అనేసి ఈరోజు మన తెలంగాణ సెక్రటేరియట్ బ్యాక్ నుంచి ఫ్రంట్ వరకు ఎలా ఉంటుందో వ్యూ అన్నది మీకైతే చూపించేస్తాను. నేను మొత్తం ఒక రౌండ్ అయితే తిరిగేసి వచ్చేసాను అనమాట. మనకి తెలంగాణ సెక్రటేరియట్ అయితే నైట్ టైం ఎంత బాగుంటుందో అండి. చూసే కొద్దీ చూడాలి అనేసి అనిపిస్తుంది. ఆ వైట్ కలర్ ఇట్లా వేసేటప్పటికైతే ఏదో తెలియని ప్రశాంతత అయితే కనిపిస్తూ ఉంటుందన్నమాట. మన సెక్రటేరియట్ చూస్తూ ఉంటుంటే మీకు కూడా నచ్చుతుందా అండి? చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో, చాలా పెద్దగా ఉంది కదండి. చూసే కొద్దీ చూడాలి అనేసి అనిపిస్తుంది అనమాట. నేనైతే అట్లీస్ట్ ఒక వారంలో 1 టైం అయినా కానీ వెళ్ళి చూసేసి వస్తూ ఉంటాను. అంత బాగా నచ్చుతుందనమాట. ఎక్కువగా మార్నింగ్ టైమ్స్ అయితేనే పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకువెళ్ళేటప్పుడు కానీ అలానే తీసుకొచ్చేటప్పుడు కానీ వెళ్తూ ఉంటాము. కాకపోతే నైట్ టైం అన్నది రేర్గా వెళ్తూ ఉంటాను అనమాట. ఈరోజు ఇంట్లో బోర్ కొడుతూ ఉంది అనేసి మా వారిని అయితే తీసుకొని వెళ్ళమనేసి అన్నాను. సెక్రటేరియట్ చూసి అలానే ఎన్టీఆర్ గార్డ్, అలానే మనకి ఇక్కడ అంబేద్కర్ స్టాచ్యూ అయితే ఉంది కదండి. ఇదంతా ఒక వీడియో అయితే షూట్ చేసేసాను అనమాట. ఇంకా మీకు కూడా ఒకసారి చూపిస్తే బాగుంటుంది కదా అనేసి ఈ వీడియో అయితే పోస్ట్ చేశాను.